రెండు సార్లు రెండు నియోజకవర్గాలు గెలిచిన తర్వాత మళ్ళీ ఎంపీ టికెట్ విషయానికి వచ్చినప్పుడు కూడా అదే బ్లాక్మెయిల్ చేసి కడియం శ్రీహరి గారు మళ్ళీ నా బిడ్డకు అటు పోతే ఇప్పుడు ఆమెకు టికెట్ ఇస్తారంటున్నారు, నాకు ఇస్తారు మళ్ళీ ఇక్కడ అన్నాడు. అనడంతో మళ్ళీ ఆమెకి టికెట్ అనౌన్స్ చేసిండ్రు, ఆమెకి బీఫామ్ ఇచ్చి ఆమెకి పార్టీ ఫండ్ ఇచ్చిన తర్వాత మొత్తం అంతకుముందు నేను ఏదైతే చెప్పినా ఎమ్మెల్యే అప్పుడే అక్కడ మాట ముచ్చట జరిగింది. అనుకోని పరిస్థితులకి ఇక్కడ టికెట్ ఇచ్చిన వాడు ఇక్కడ పోటీ చేసిండు, గెలిచినా మళ్ళీ అటే పోదామని ముందే నిర్ణయించుకొని ఉన్నాడు. తో బిడ్డకు టికెట్ వచ్చి పైసలు తీసి పార్టీ ఫండ్ తీసుకున్న తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి నమ్మక ద్రోహం అంటే జిత్తుల మారి నక్క లెక్క ఆ రకంగా మరి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు బిడ్డ ఆయన ఇద్దరు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అవును, కేసీఆర్ గారు తర్వాత రియలైజ్ అయ్యాడు, మాట్లాడారా మళ్ళీ ఆ తర్వాత ఆయన మాట్లాడి నన్ను మళ్ళీ ఎంపీ ఎన్నికలప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, నువ్వు గన్పూర్ ఇన్ఛార్జ్ ఉండి కడియం శ్రేణిని ఓడగొట్టాలంటే నువ్వు అక్కడ ఉండాల్సిందే, ఇప్పుడు మాత్రం ఎంపీ సుధీర్ కుమార్కి ఇస్తున్నాం, జిల్లా పరిషత్ చైర్మన్ నువ్వు స్టార్ క్యాంపెయిన్గా ఉండి గెలిపించే బాధ్యత తీసుకోమని చెప్పేసి అటు స్టార్ క్యాంపెయిన్గా బాధ్యతలు తర్వాత ఇటు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు కేసీఆర్ ఇవ్వడం జరిగింది. ఒక విధేయుడిగా అంటే నాయకుని పట్ల విధేయతతోటి కేసీఆర్ గారు ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతతోటి ఇప్పటివరకు ముందుకెళ్తున్నాం. ఆ రకంగా ఆ రోజు టికెట్ రాకపోవడానికి కారణం కడియం శ్రీహరి గారు దేవుడు లాంటి కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసి తను ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు, కూడా మోసం చేసి పోయింది. కాబట్టి నమ్మక ద్రోహం, అంతకంటే నమ్మక ద్రోహం ఇంకొకటి ఉండదు. ఇది మీ నియోజకవర్గ ప్రజలు గ్రహించారంటారా? 100%. ఇప్పుడు గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరి నోట్లో ఇంత దుర్మార్గం ఉంటుందా, ఇంత దుర్మార్గం ఉంటుందా, పైసలు తీసుకొని బిడ్డకు టికెట్ ఇచ్చినాక కేసీఆర్ గారు ఇంట్లో భోజనం చేసి పైసల మూట పట్టుకొని పోయి మళ్ళీ వేరే పార్టీలకు పోయిండు, జాయిన్ అయ్యిండు, బిడ్డకు టికెట్ తీసుకున్నాడు. ఇవాళ ఇద్దరు గెలిచింది. ఇప్పుడు ఆయనను అక్కడ గెలిపించిన వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళు, ఆయనను ఓడగొట్టాలనుకున్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఆయనకు దూరమే అక్కడ, కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఓన్లీ టెక్నికల్గా ఆయన ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నాడు కానీ వాళ్ళ ఆమోదంతో గెలవలే అక్కడ. కాబట్టి అంతకుముందు ఎంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన గొంతుకి కాంగ్రెస్ పార్టీకి పోయినాక గొంతు వెనుక బెంచ్లో కూర్చునే పరిస్థితి. మొత్తం అందులోకి పోయిన కానీ ఒకసారి అసెంబ్లీలో మాట్లాడలేదు, గొప్పగా గన్పూర్లో కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. కడియం శ్రీహరి గారు అంటే గత గవర్నమెంట్లో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి, ఆయన ముందుకు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేది మీ మీద కూడా జరిగింది కదా ఎన్నికలకి ముందు? అంటే కదా మరి తప్పకుండా జరుగుతుంది కదా. ఆయన మొత్తము ఇలాంటి ఎత్తులు జిత్తులు చేసే మనమేమో ప్రజానాయకుడిగా ప్రజల మనసు దోసు ఎవరి చేతిలో మీ మీద ఆరోపణలు చేయించడం అంటే ఎవరి చేతిలో చేసినా కూడా ఆయన కుట్రలు కుతంత్రాలు ఎత్తులు జిత్తులు అందరికీ జగమెరిగిన సత్యమే. ఆయన ఏమైందండి ఆ విషయం? ఆ తర్వాత ఏమన్నా మళ్ళీ పైకి వచ్చిందా? అది వచ్చడానికి ఏముంది, ఓన్లీ మీడియా చేసింది. తర్వాత మహిళా కమిషన్ వేశారు, మహిళా కమిషన్లో ఏం లేదని తెలిసేసింది, పోలీస్ కమిషనర్ ఎంక్వైరీ చేశాడు. ఓన్లీ మీడియా హైక్ చేసిన తప్ప దెర్ ఇస్ నో ట్రూ ఎట్ ఆల్, దాంట్లో ఎలాంటి నిజం లేదని చెప్పేసి కొట్టిపాడేసి. ఒక డాక్టర్గా మిమ్మల్ని ఇప్పటి నుంచి నేను డాక్టర్ రాజయ్య గారనే అనాలి. అవును రాజయ్య గారు, అంటే మీరు రాజకీయాల్లో ఇన్నాళ్ళు ఉన్నారు, రాజకీయాలకి సంబంధించి మీకు అన్నీ తెలుసు, ఎవరు ఎలాంటి ఎత్తుగళ్ళు వేస్తారనే విషయం తెలుసు. కానీ 23 మొన్న జరిగిన రాజకీయాల్లో మొన్న జరిగిన ఎలక్షన్స్లో మీకు సీట్ రాకపోవడం అనేది ప్రధాన కారణం కడియం శ్రీహరి గారేనా, లేకపోతే కేసీఆర్ గారు ఆ రకంగా మిమ్మల్ని ఏమన్నా అనుమానం వ్యక్తం చేశారని అనుకోవాలా మీ మీద జరిగిన వ్యవహారం మీద? అంటే అవన్నీ కూడా రాజకీయాలలో జరిగే విషయాలలో అది ఒక అంశం కావచ్చు అంతే. కానీ అక్కడ జరిగిన వాటికును ఇక్కడ బ్లాక్మెయిల్ చేసిన దానికి నేను క్లియర్గా చెప్పాను కదా, 2 సార్లు బ్లాక్మెయిల్ చేశాడు ఆయన. అంత నమ్మించి మోసం చేసిండు కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు రియలైజ్ అయ్యిండు. తర్వాత మళ్ళీ నన్ను పిలిపించుకొని మాట్లాడి గన్పూర్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్రలో హన్మకొండ చివరస్తకు వచ్చి మాట్లాడినప్పుడు గొప్పగా మాట్లాడి దుర్మార్గుడు, నమ్మక ద్రోహి, రేపు తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి, డాక్టర్ రాజయ్య మీ ఎమ్మెల్యే అని చెప్పేసి బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ భవన్లో కేటీఆర్ గారి సమక్షంలో మళ్ళీ ఒక మీటింగ్ అయితే వారు కూడా ఆల్రెడీ పెద్ద ఆయన నిర్ణయం తీసుకున్నాడు. రేపు బై ఎలక్షన్ 6 అయినా కూడా బై ఎలక్షన్ వస్తాయి.
రేపు కడియం శ్రేణి ఓడించి అక్కడ ఎమ్మెల్యే డాక్టర్ రాజే అని చెప్పేసి కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఈ వ్యవహారంలో మీకు మీ సామాజిక వర్గానికి సంబంధించి ఎంతవరకు మీకు వాళ్ళ అండదండలు లభించినాయని అంటారు, సహకారం లభించిందని అంటారు? సో 100% చాలా కారణం ఎమోషనల్గా నిజంగా మీకు టికెట్ రాని రోజున మీడియాలో చూసాం, అన్ని మీడియాలు కూడా చెప్పినాయి, చాలా ఎమోషనల్గా మీరు ఫీల్ అవ్వటం కానీ లోకల్గా ఉండే ప్రజలు కూడా మీకు ఇవ్వకపోవటం అని ఏంటనేది అన్న విషయం మీద వాళ్ళు మాట్లాడడం కానీ, సో వెనకాల ఏదో జరిగిందన్న విషయం అయితే బయటకు ఆ రోజున అందరూ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే విషయం ఏంటంటే ఆ రోజు ప్రజాస్వామ్యంలో మొదటి 10 స్థానాలలో గెలిచే సీటు గన్పూరు. దానికి కారణం డాక్టర్ రాజయ్య. ఎస్, అక్కడ పల్లె నిద్ర కార్యక్రమాలు ఏ నియోజకవర్గంలో జరిగినట్టు 51 రోజులు వివిధ సందర్భాలలో ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవడానికి, ఉదాహరణకి రైతు బంధు వచ్చినప్పుడు రైతు సంక్షేమ యాత్ర అని 10 రోజులు నియోజకవర్గం మొత్తం తిరుగుతూ రైతుల ఇళ్లలో పల్లె నిద్ర చేయడం జరిగింది. నెంబర్ 1. రెండవది, మన ఊరు మనబడి అనే కార్యక్రమం వచ్చినప్పుడు ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చడానికి అన్ని పాఠశాలలు విజిట్ చేసుకుంటూ మండల కేంద్రంలో ఉన్న హాస్టళ్లలో పడుకోవడం జరిగింది. అట్లా 10 రోజులు. తర్వాత దళిత బంధు వచ్చినప్పుడు దళితుల ఇళ్లలో మొత్తం నియోజకవర్గంలో దళితుల ఇళ్ళు, వారి స్థితిగతులు, జీవన విధానం అంతా చూసుకుంటూ రాబోయే రోజుల్లో దళిత బంధు వచ్చాయంటే బాగుపడతారని చెప్పేసి దళిత ఉపకులాల ఇళ్లలో సైతము 10 రోజులు పడుకోలేదు. అట్లా 30. తర్వాత 10 సంవత్సరాలు పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం